ట్రోలర్స్ కోసం మీమర్స్ కోసం ఎస్పెషల్లీ బ్రోస్ మీ గురించి నేను ఇప్పుడు ఇంటర్వ్యూ అయితే చేస్తున్నాను. చాలా కమెంట్స్ చేశారన్నమాట 2 days. ఇంట్లో వాళ్ళు కూడా ఆ 2 days తర్వాత పాజిటివ్ వచ్చింది బాగా అనిపించింది. అంటే నాకు వామ్మో, థ్యాంక్ యూ సో మచ్. ఓయ్ ఫిలిం కి రిలీజ్ కి బిఫోర్ అంటే ఎంతమంది ఇన్స్టాలో ఫాలోవర్స్ ఉండేవారు? 2K ఉండేవారు అక్క. ఇప్పుడు 30K ఉన్నారు 1 night లో. డైలీ నేను సుమన్ టీవీలో కనిపిస్తున్నాను, నన్ను ఎందుకర్రా ఇన్స్టాలో ఫాలో కొట్టట్లేదు? మనసులో మీరు ఉంటారు కదక్క, అభిమానిస్తారు మిమ్మల్ని. ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా? ప్రపోజల్స్ రావట్లేదు అక్క. ఇంకా నేను సింగిల్ గానే ఉన్నానక్క. ఇప్పుడు ఎవరైనా ప్రపోజల్ చేస్తే యాక్సెప్ట్ చేయాలని ఉందా? ఉంది కానీ చేయట్లేదు. మెడ్సీ IVF ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం మార్చి 1 నుండి 31 వరకు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్ గా చాలా ఫిలిమ్స్ ఏంటంటే హార్ట్ కి మైండ్ నుంచి వెళ్ళడం చాలా కష్టం, అంత కనెక్ట్ అయిపోతాం. ముఖ్యంగా ఏంటంటే లవ్ రిలేటెడ్ ఫిలిమ్స్ అంటే యూత్ అందరూ కూడా ఇంకా బాగా ఎడిక్ట్ అయిపోతారు కొన్ని ఫిలిమ్స్కి. అలా రీసెంట్ టైంలో సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ కానీ ఓయ్ ఫిలింకి కానీ మామూలు ఫ్యాన్స్ లేరబ్బా. అందులో ఏంటంటే రిలీజ్ తర్వాత వాళ్ళ డ్యాన్స్తో అండ్ నిజంగా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్తో యూత్ అందరూ కూడా ఎంత సందడి చేస్తున్నారో థియేటర్స్లో మనందరికీ తెలుసు. బట్ ఓయ్ ఫిలింలో ఓయ్ సాంగ్లో వైజాగ్ నగరం చివరన సాంగ్ నుంచి మాత్రం వైజాగ్ నుంచి మౌనిక ఎంత వైరల్ అయింది మన అందరం చూస్తూనే ఉన్నాం. అండ్ డైరెక్టర్ గారు కూడా తనకి పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయడం చూసాం. అండ్ సారీతో అంత డ్యాన్స్ అసలు ఎలా చేశారో నాకైతే తెలీదు, సారీని క్యారీ చేస్తూ. బట్ ఈరోజైతే నాతో ఆ స్పెషల్ మౌనిక నాతో ఉన్నారు. సో తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ మౌనిక. హాయ్ అక్క, గుడ్ ఈవినింగ్. బాగున్నారా? చాలా థ్యాంక్ యూ సో మచ్. ముందు మీకు చెప్పాలి పిలిచినందుకు నన్ను ఇక్కడికి. అంతేనా? అంటే నిజంగా సేమ్ సారీ సేమ్ అమ్మాయి సేమ్ అమ్మాయి. అంటే నిజంగా వైరల్ అవ్వడం 1 night లోనే అంత ఫేమస్ అవ్వడం అనేది అంత ఈజీ థింగ్ కాదు. కానీ చాలా మంది నిన్ను సపోర్ట్ చేశారు. చాలా మంది చేశారు అక్క కదా, అభిమానించారు ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అమ్మాయి ఇప్పుడు వాంటెడ్లీ సారీ కట్టుకొని ప్రిపేర్డ్ గా రాలేదురా, కొన్ని ఇయర్స్ నుంచి అమ్మాయి చేస్తుంది. తన ఇన్స్టాగ్రామ్ చూడండి 500 above వీడియోస్ ఉన్నాయి అని చెప్పి చాలా మంది చాలా పాజిటివ్. సో వాళ్ళందరికీ మా తరపు నుంచి ఒక మంచి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో మీమర్స్ అండ్ ట్రోలర్స్ బ్రదర్స్ అందరికి కూడా చెప్పారు కదా, ఓ వైరల్ అయ్యారా సుమన్ టీవీ వాళ్ళు చేసేస్తారా ఇంటర్వ్యూ అని. మీ అందరి కోసం ఎక్స్పెషల్లీ ట్రోలర్స్ కోసం మీమర్స్ కోసం ఎక్స్పెషల్లీ బ్రోస్ మీ గురించి నేను ఇప్పుడు ఇంటర్వ్యూ అయితే చేస్తున్నాను. సుమన్ టీవీని అడిగారు కదా, మరి ఖచ్చితంగా మరి చెయ్యాలి కదా. మీరు అడిగిన తర్వాత కమెంట్స్ లో కింద పెట్టారు కూడా అక్క, సుమన్ టీవీ అక్కడ, సుమన్ టీవీ ఎక్కడ, సుమన్ టీవీ రండి అని కమెంట్స్ చేశారన్నమాట. చాలా వరకు చేశారు కదా. వాళ్ళ వల్లే ఇంక ఇలా జరిగింది అనుకుంటా, అంతే పాసిబుల్ అయింది ఇది. కమెంట్స్ ద్వారా సుమన్ టీవీని ఇక్కడ వరకు తెచ్చారు. అంతే. సో మౌనిక ప్రాపర్ వైజాగ్. వైజాగ్ మొత్తం వైజాగ్ మాది. మొత్తం వైజాగే. మాది ఏంటి మనది కదా, మంది కదా మన వైజాగ్. సో మన వైజాగ్ మన ఇద్దరు వైజాగ్ అమ్మాయిలు కూర్చొని ఇంటర్వ్యూ చేసుకుంటాం. ఏం చదువుకున్నావు మౌనిక? మాస్టర్స్ చేశాను అక్క బిజినెస్ లో మాస్టర్స్ చేసావు. ఓకే, మరి డాన్స్ అంటే ఇష్టమా, ఫ్యాషన్? బేసిక్ గా టీచర్ అక్క, డాన్స్ టీచర్ అన్నమాట. సో అలాగా నేవీ స్కూల్లో కూడా జాబ్ చేస్తూ ఉంటాను. అంటే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లాగా ఉంటది అనమాట. నేవీ స్కూల్లో 9 to 1, 3 నుంచి క్లాసెస్ చెప్తాను. స్కూల్లో టీచర్ని, యూకేజీ పిల్లలకి చెప్తాను. 3 నుంచి ఏంటంటే క్లాసెస్ చెప్తాను, డాన్స్ క్లాసెస్. కూచిపూడి కాదు బయట. ఎస్, రామ్ నగర్ లో ఒకటి, ఇంకా బ్రాంచెస్ ఉంటాయి అనమాట మనకి. చెప్తూ ఉంటాను క్లాసెస్ అన్నవి పిల్లలకి. ఓన్ గా స్టూడియో ఉందా? డాన్స్ స్టూడియో ఉంది నాకు అక్కడ. ఎక్కడ? రామ్ నగర్ నుంచి లయన్స్ క్లబ్ అని సంగం ఆఫీస్ దగ్గర ఒకటి ఉంది, నృత్య భారతి డాన్స్ అకాడమీ. పిల్లలందరూ ఉంటారు అక్క, నా స్టూడెంట్సే అందరూ. కాదు, చాలా మంది అనుకున్నారు కదా ఈ ఓయ్ సినిమాలో ఈ సాంగ్ రాగానే సారీతోని డాన్స్ చేయడానికి ప్రీ ప్లానెడ్ గా తిని వచ్చింది అని. స్టార్టింగ్
2 days అక్క అస్సలు నెగిటివ్ కమెంట్స్ వచ్చాయన్నమాట. ప్రీ ప్లాన్డ్ సారీలో ఇంకా అలా ఇలా లేదు, చాలా గట్టిగా ట్రోల్ చేశారు. ఇంకా అస్సలు ప్రీ ప్లాన్డ్ అని చెప్పి సారీ వేసుకుంది, ప్రాక్టీస్ అయ్యి వచ్చింది, కంటిన్యూస్ గా పెట్టారు. అరే ఇప్పుడు డాన్స్ ఇప్పుడు టీచర్ పర్లేదు. ప్రాక్టీస్ ఏంటారా అక్కడ చూడగానే ఆటోమేటిక్ గా అంతే అక్క. వైపు వచ్చేస్తుంది. సాంగ్ రాగానే ఇంకా అలా అంతే ఇంకా చేసేసాను నేను అక్కడ. అలాగా దాన్ని ఇంతలాగా అనుకోలేదు అసలు, ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు అలాగని. సో వైజాగ్ లో చాలా చాలా బాగా. మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఉన్నారు, చాలా మంది మంది డాన్సర్స్ ఉన్నారు. ఎప్పుడైనా అనుకున్నావా నేను కూడా ఇలా ఎప్పుడైనా అయితే బాగుంటుందని ఫీల్ నీకు ఉందా? లేదక్క, ఎప్పుడు అనుకోలేదు? లేదు లేదు అసలు లేదు అలాంటి ఎప్పుడైనా ఫీలింగ్ కూడా లేదు నాకు అలాగా. ఎందుకంటే Famous అవ్వాలి. పిల్లలు ఉన్నారు, డాన్స్ టీచర్ నేను, సో ఇంకా అంతే, అది నాకు చాలు అంతే తప్పించి ఫేమస్ అయిపోయి ఇంకా లేదు నాకు అలాగా. ఎప్పుడు ఇప్పుడు అది జరిగింది, చూస్తున్నాను ఇప్పుడు అన్నీనా. అరే బిఫోర్ అంటే ఓయ్ ఫిలిం కి Hmm. రిలీజ్ కి బిఫోర్ అంటే ఎంత మంది మోనికా ఇన్స్టాలో ని- ఫాలోవర్స్ ఉండేవారు? ముందక్క 2K ఉండేవారు అక్క. 2000. ఓ మై గాడ్, ఇప్పుడు 30K ఉన్నారు. 28,000 పెరిగారు. అరే వన్ నైట్ లో వన్ నైట్ లో దడ్ అసలు ఇంక్రీజ్ అయిపోయింది అలాగా గ్రాఫ్ అంతా. కాదరా, అసలు అంటే ఇలా డాన్స్ చేసి ఒక ఇష్టమైన సాంగ్ కి ఎంత డాన్స్ చేస్తే ఇంత వైరల్ చేసి అభిమానం ఫాలోవర్స్ పెరిగేస్తున్నారు కదా. బట్ డైలీ నేను సుమన్ టీవీలో కనిపిస్తుంది, నన్ను ఎందుకర్రా ఇన్స్టాలో ఫాలో కొట్టట్లేదు? మనసులో మీరు ఉంటారు కదక్క, అభిమానిస్తారు మిమ్మల్ని, మనసులో నుంచి చూపిస్తూ ఉంటారు అలాగా. అభిమానం, ప్రేమ అంతా కోపం, తిట్లు కామెంట్ల రూపంలో చూపిస్తారు. కమెంట్స్ లో వస్తాయి వాళ్ళకి, ఇప్పుడు అన్ని వస్తాయి అక్క. ఆఫ్టర్ అంటే పోయి తర్వాత ఓయ్ తర్వాత నీ అంటే ఎలా చేంజ్ అయింది, బయట ఎలా గుర్తుపడుతున్నారు, ఏమని అడుగుతున్నారు? బయట ఇంకా స్టార్ట్ అయింది, ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం గుర్తుపడుతున్నారు. సెల్ఫీ అక్క, మాట్లాడాలి మీతోని, సో ఇంకా అలానే ప్రమోషన్స్ వస్తున్నాయి, స్టార్ట్ అయింది ఇంకా ఇప్పుడిప్పుడే. జస్ట్ 1 step రీచ్ అయ్యాను అనమాట. 1 step రీచ్ అయ్యావు. yes. ఓ హ్యాపీ ఉంది. పర్లేదు పర్లేదు అక్క. స్టార్టింగ్ డేస్ అయితే బాధపడ్డాను, అంటే ఫుల్ ట్రోల్ చేశారు కదక్క, ఇంట్లో వాళ్ళు కూడా తిట్టారు నన్ను. సో ఇంకా ట్రోలింగ్ పాజిటివ్ గా మారిపోయింది మొత్తంగా. అంటే చాలా బాగా అనిపిస్తుంది. మౌనిక, be cool. స్ట్రాంగ్ బ్రీత్ తీసుకో, రిలాక్స్, కూల్ అయ్యా, వాటర్ తాగుతావా? పర్లేదు. ఓకే, ఇంకా చిన్న షివరింగ్, చిన్న టెన్షన్ కనబడుతుంది నీ వస్తుంది. వాయిస్ లో, నీ ఫేస్ లో. తెలుస్తుంది నాకు, అది ఫస్ట్ టైం కదా, సో అందుకు. ఎవ్రీడే డాన్స్ ప్రాక్టీస్ చేస్తావా? చేస్తాను అక్క, పక్కా కదా, అది చెయ్యాలి పక్కా మరి. చెయ్యాలి. సండే హాలిడేనా? సండే ఎస్, రెస్ట్ దొరుకుతుంది కొంచెం సండే. కాదు మౌనిక, అంటే స్టార్టింగ్ ఆ డాన్స్ చేసిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ఈ ట్రోల్స్ ఇవన్నీ చూసి నువ్వు ఫస్ట్ ఎలా ఫీల్ అయ్యావు? నెగిటివ్ కమెంట్స్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ నీకు నువ్వు ఆ 2 days ఎలా సఫర్ అయ్యావు? 2 days రాలేదక్క, నేను అసలు బయటికి రాలేదు. ఎందుకంటే ట్రోల్ చేశారు కదా గట్టిగా. అండ్ ఇంట్లో ఏం చేశారంటే తిట్టారు ఫస్ట్, నువ్వు అసలు ఏం చేసావు నువ్వు అసలు ఇంకా అని చెప్పి. మా మమ్మీ వాళ్ళందరికీ కాల్స్ రావడం, మీ అమ్మాయినా ట్రోల్ చేస్తున్నారు అది ఇది అని ఇంకా ఫుల్గా చెప్పారనమాట. 2 days తర్వాత వేరే ఫ్రైడే నుంచి అలాగా పాజిటివ్ గా మారిపోయింది. అలాగా సపోర్ట్ చేస్తున్నారు నన్ను కొంచెం. సో ఇంకా అలాగా స్లోగా తగ్గింది ఇప్పుడు కొంచెం. అంటే పర్వాలేదు. నెగిటివ్ గా ట్రోల్స్ వస్తున్నాయి అనేది నీకు ఎలా తెలిసింది? అంటే ఏ విషయంలో ఎక్కువగా నెగిటివ్ ట్రోల్స్ స్టార్ట్ అయింది? నెగటివ్ ట్రోల్స్ సారీ పరంగా. సారీ ముందుగా సారీ వేసుకొచ్చింది, ప్రీ ప్లాన్డ్ గా ప్రాక్టీస్ చేసి వచ్చింది, ఇంకా మొత్తంగా అనమాట. ఆ విషయంలో సారీ కొంచెం వల్ల upset అయ్యావు. ఎక్కువ ట్రోల్ చేశారు బాగాన. ఏంటో, అది జనాలకి ఏం తెలియదు, తర్వాత ఫిక్స్ ఇంకొకటి, అయిపోతుంటారు. తర్వాత ఇంకా అన్నారు, అమ్మాయివేనా నువ్వు, చేస్తారా అలా చేస్తారా ఎవరైనా, మీ పేరెంట్స్ నీకు చెప్పలేదా? సో ఇంకా దారుణంగా కమెంట్స్ చేశారు అనమాట 2 days, చాలా గట్టిగా. అది కొంచెం బాధ అనిపించింది నాకైతే ఆ టైంలో. ఆ 2 days తర్వాత పాజిటివ్ ఫ్రైడే అక్క అసలు ఎంత బాగా అనిపించింది అంటే నాకు, వామ్మో నిజంగానా చాలా బాగా సపోర్ట్ చేశారనమాట ఫుల్ గానా. అరే అమ్మాయి టీచర్ రా, చూడండి రా, కిందకి వెళ్ళండి రా, ఇంకా బాగా అనిపించింది నాకు. అది ఎవరో తెలియదు కానీ ఒక పర్సన్ మాత్రం సూపర్ ఆ బ్రో,
చక్కగా నీ ప్రొఫైల్ స్క్రీన్ షాట్ తీసి తీసి తను పెట్టారు. ఇప్పటి నుంచి చేస్తుంది, చేస్తుంది అండి. ఇన్ని ఇయర్స్ నుంచి కష్టపడుతుంది, ఫైనల్ గా ఈ రోజు రిజల్ట్ వచ్చింది వచ్చింది. అండి. తన బిఫోర్ చూడండి వీడియోస్ అన్ని కూడా. బాగా అది చేశారు. చాలా. సరే వైజాగ్. పాపం మీరు కూడా ఒక వీడియో పెట్టారు కదా, Yes, నేను yes. సరస్వతి పూజ పూజ రోజు అక్క మా నేవీ వాళ్ళకి ఏంటంటే 10 o'clock కి స్కూల్, 11 వరకు మూవీ జరిగింది. నేను 9:30కి వెళ్ళిపోయాను మధ్యలో నుంచి. అంటే 10 o'clock మాకు అక్కడ స్కూల్ కాబట్టి వీళ్ళకి అదే నేను చెప్తున్నాను కూడా, స్కూల్కి వెళ్ళాలి, పూజ ఉంది ఇంకని చెప్పినా వినలేదు అసలు. 2 days ట్రోల్ చేశారు గట్టిగాన, చాలా గట్టిగా చేశారు అది మాత్రం. ఆ టైంలో కొంచెం నా ఫ్రెండ్స్ కూడా కాల్ చేశారు, చూడు ఇలా చేస్తున్నారు, ట్విట్టర్ లో కూడా పెట్టేశారు మోనిక, కమెంట్స్ చేస్తున్నారు ఇంకని చెప్పి. 2 days అలా ఇలా చేయలేదు, డల్ అయిపోయి నేను. అయ్యయ్యో ఇంకా అసలు అంటే కొంచెం పేరు ఉంటది కదా అక్క మనకి ముందే, టీచర్ అని చెప్పి. అవి ఇంకా మొత్తం పోయింది అనుకున్నాను. అరే మొత్తం ఇంకా తీసేసారని చెప్పి తర్వాత ఫ్రైడే నుంచి అలాగా స్టార్ట్ అయిపోయింది మొత్తంగా. డైరెక్టర్ గారి దగ్గర నుంచి మెసేజ్ ఎందుకు చూసుకోలేదు ఆ టైంలో? చూడలేదు అక్క, ఇంక ఇలా అంటే ఈ అప్సెట్ లో ఉండి చూసుకోలేదు. అప్సెట్ అయిపోయాను. చాలా మంది ఇంకా మెసేజెస్ కూడా నెగిటివ్ గానే పంపిస్తారు నాకు. ఆ మెసేజ్ ఏదైతే ఉందో కింద ఉండిపోయింది నాకు. అది కింద ఉండటం వల్ల థర్స్డే చెక్ చేసుకున్నాను, ఫ్రైడే సిద్ధార్థ్ సార్ దగ్గరికి రమ్మన్నారు, మిస్ అయిపోయింది అది. థర్స్డే నైట్ మళ్ళీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా సిద్ధార్థ్ సిద్ధార్థ్ సార్ దగ్గరికి వెళ్ళాలి, ఎలాగైనా బొమ్మరిల్లు అయినప్పుడు వెళ్ళాలి ఎలాగైనా. బొమ్మరిల్లు మళ్ళీ ఉందా తెలుసా నీకు? చెప్పారు అక్క, నిన్నే నా కోసం పెట్టారనమాట, స్టోరీ పెట్టి రావాలి నువ్వు, ఇంకెలా అయినా సరే చెయ్యాలి. సాంగ్స్ కూడా అప్పుడో ఇప్పుడు సాంగ్ కి పెట్టారనమాట, రావాలి మేడం ప్లీజ్ రండి. ఎవరు పెట్టారు? ఎవరు పేజెస్ లో అక్క, పేజెస్ ఉంటాయి కదా రావాలి చెప్పేసి. మరి వస్తాను డెఫినెట్ గా వస్తాను బొమ్మరిల్లుకి. కాకపోతే అక్క ఒక్కసారి జరిగింది కదా, సో ఇంకా సెకండ్ టైం మళ్ళీ చేస్తే ఇంకా ఫిక్స్ అయిపోతారు వాళ్ళు, కావాలని తినిలా చేస్తుంది. లేదు, ప్రతి రిలీజ్ కి కూడా చాలా మంచిగా చేస్తున్నావు. అది ఏంటంటే నీ ఇన్స్టాగ్రామ్ చూసే వాళ్ళకి మాత్రమే అది అర్థం తెలుస్తుంది. ఏ డాన్సర్ కైనా తన ఫేవరెట్ సాంగ్ వచ్చేటప్పుడు, ఆ మ్యూజిక్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్ గా వైబ్ అనేది వస్తుంది. ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా లేసి డాన్స్ చేస్తావు కదా. కానీ అక్క ఇక్కడ ఏంటైపోయిందంటే, అమ్మాయి కదా చేయకూడదు, నువ్వు మేనేజ్ లేదా, టీచర్ నువ్వు అంటే నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ చేస్తున్నారు అనమాట. సో ఇంకా మా మమ్మీ కూడా మొన్న చెప్పారు, సరే ఇంకా చాలు వదిలేసే ఇంకని చెప్పి, వెళ్ళకు ఇంకా మూవీస్కి వెళ్ళకు, డాన్స్ ఎక్కువ అని. ఇంకా వెళ్ళలేను కూడా నేను అసలు ఇప్పుడు, అదే బాధపడుతున్నాను. ఏం బాధ, నిజంగానే బొమ్మరిల్లుకి మనం వెళ్దాం, మంచిగా వైబ్ డాన్స్. చాలా ఫేమస్ కదా అది, అప్పుడు సాంగ్, చాలా అప్పుడెప్పుడు సాంగ్ బొమ్మని గీస్తే. కానీ 10% నెగిటివ్ కామెంట్స్ వస్తే 90% చాలా పాజిటివ్ గా వచ్చింది. నువ్వు 10% గురించి ఆలోచిస్తావా, 90% గురించి? ఇంట్లో కూడా నెగిటివిటీనే చూస్తారు కదా. ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేసిన తర్వాత మమ్మీ మనసు మారాలనుకుంటున్నాను నేను. మార్చేస్తాను. ఒక్కసారి ఎక్స్క్యూజ్ అడుగుదాం అమ్మకి. సూపర్. సో మరి పేరెంట్స్ ఏం చేస్తుంటారు? నాన్నగారు? డాడీ జాబ్ చేస్తారు, నార్మల్ జాబ్. మమ్మీ ఇంట్లోనే హోమ్ మేకర్. చెల్లి ఉంది నాకు, ఒక చెల్లి గీతం యూనివర్సిటీలో ఎంఎస్సి చదువుతుంది. సో ఇప్పుడు ఇదంతా జరిగింది చెల్లి వల్లే. అవునా? చెల్లి వల్లే జరిగింది. ఎలా చెల్లి వీడియో తీసిందా? కాదక్క, ముందు రోజు నైట్ నేను తనకి చెప్పాను, రేపు ఇలా మనకి స్కూల్ ఉంది కదా ఉండిపోదాం అని. అంటే తను ఏం చేసిందంటే 5 o'clock నన్ను లేపేసింది. 7:30కి షో మార్నింగ్ చెప్పి, లెగు రెడీ అయిపో సారీ అని చెప్పి మేము 6:45కే వెళ్ళిపోయాము. అంత ఫాస్ట్ గా వెళ్ళిపోయాను. ఇంకా వెళ్ళిపోగానే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కూడా, అక్కడ చూసాము. ఇంకా తన వల్లే అసలు అంతా జరిగింది, చెల్లి వల్లే జరిగింది. సూపర్. ఏదైతే ఉంది, ఏదైతే అదైంది, గుడే జరిగింది ఒక రకంగా కదా. గుడ్డే జరిగింది. అరే బ్యాడ్ కామెంట్స్ అనే వాళ్ళకి, పని పాట లేని వాళ్ళు మాత్రమే బ్యాడ్ కామెంట్స్ పెడతారు కదా. సో అవన్నీ కూడా మనం పట్టించుకోకూడదు అక్క. మనం రాంగ్ చేసేటప్పుడు మనకి భయం ఉంటది,
రాంగ్ చేయలేనప్పుడు భయం రాంగ్ చేయలేదు కదా, మన అదే passion చెప్తున్నాను. కదా, మన డాన్స్ ఇష్టం నాకు, ఎక్స్ప్రెస్ చేసుకున్నాం. చేశాను అంతే. అంతే అంతే. yes. సో ఇక దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ కిడ్స్ ని డాన్స్ చూసారా పిల్లలు? సార్ అక్క పొంగిపోతున్నారు వాళ్ళైతే, మా టీచర్ చూడండి చూడండి, ఇంకా కాల్స్ మీద కాల్స్ నాకైతే, బాగా చేశారు అక్క, ఇంకా కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి. కొంతమంది ఫ్యాన్స్ అంటక్క చిత్తూరు, కర్నూలు, విజయవాడ చేస్తూనే ఉన్నారు. మోనికా గారా పోవట్లేదురా అని చెప్పి, మోనికా గారా మందికి మైండ్ లో నుంచి మైండ్ లో అదే కదా, నేను ఏదో జస్ట్ అలా చేసేసాను అంతే నార్మల్ గా. మైండ్ లో నుంచి పోవట్లేదు వాళ్ళకి, ఇప్పటికి వస్తూనే ఉన్నాయి అక్క, అలాగా పెడుతూనే ఉన్నారు, స్టోరీస్ పెడుతున్నారు. 10 days అవుతుందేమో, వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్ గా. అభిమానం అంతే. సో ఒక్కసారి అంటే పాజిటివ్ కమెంట్స్ ఇచ్చే వాళ్ళ ప్రతి ఒక్కరికి, అండ్ అలానే చాలా మంది సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఎప్పుడైనా అడిగే మన బీమర్స్, ట్రోలర్స్, బ్రోస్ అందరికి ఇంకా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి వీళ్ళందరికీ నీ మాటల్లో ఏం చెప్తాం? థ్యాంక్ యూ, అభిమానానికి థ్యాంక్ యూ అంతే. ఇంకా అంతకు మించి చెప్పలేను నేనైతే. ఎక్స్ప్రెస్ అభిమానం అస్సలు షాక్ లో ఉన్నాను అక్క నేనైతే. వన్ నైట్ మారిపోయింది లైఫ్ అంతా, బౌన్స్ అయిపోయింది అసలు. నువ్వు చూసుకున్న అందరూ నేను వీడియో తీస్తున్నప్పుడు అర్థమైంది ఏమైనా అక్కడ? అంటే తీస్తున్నారు కదా పోనీ అనుకున్నాను, కానీ ఇంతలాగా సోషల్ మీడియాలో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్ మొత్తం పెట్టేశారంట. నాకైతే కాల్స్ వస్తున్నాయి అసలు, నువ్వే కదా ఇంకని చెప్పి. నేనే అని చెప్పాను, అది నేనే. సో నీ ఫేవరెట్ హీరో ఎవరు? అందరూ ఇష్టమే అక్క నాకు. వాళ్ళందరూ ఇష్టమే, అందరూ ఇష్టమే. అలా హీరో ఉంటారు మన ఫేవరెట్. నాకైతే సూర్య, నాకైతే శౌర్య అంటే ఇష్టం, నాగశౌర్య చాలా ఇష్టం. చాలా బాగుంటారు కదా, అందుకే ఇష్టం అనమాట. నాగశౌర్య గారికి చాలా మంది ఫీమేల్ ఫాలోయింగ్ ఉంది. బాగుంటారు. సో అతను ఏదైనా రీ-రిలీజ్ రావాలంటే ఏం కోరుకుంటాం? ఏం సందేహం లేదు, అంతా అది ఆ ఫిలిం రావాలని కోరుకుంటాం. ఆ సాంగ్ కి డాన్స్ చేస్తాను. అప్పుడు ఎవరు ఏమన్నా కూడా ఇంకా అంతే, పట్టించుకోకూడదు అక్క. కామన్ అయిపోద్ది కదా నాకు అప్పటికైనా, తిట్టి ట్రోల్ చేసి అంతే, ఇంకా అలవాటు అయిపోద్ది నాకు కూడా. ఇంకా ఒక్క ఏవి తెలుసుకోకుండా సారీ ఎందుకు కట్టుకుందో తెలుసుకోకుండా 2 days ట్రోలింగ్ వల్ల ఎంత ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ అయ్యి, ఈ తిను డిస్టర్బ్ అయ్యి, నేనైతే స్కూల్కి వెళ్ళకుండా. స్కూల్లో ఏమైందంటే అక్క, వాళ్ళందరూ నార్త్ ఇండియన్స్, సో నాకు అది ప్లస్ అయింది. లేదంటే ఇంకా అక్కడ కూడా చెప్పుకుంటారు కదా, ట్రోల్ చేస్తున్నారు అది ఇది. ఇంకా లేదంటే అంతే, ప్రిన్సిపల్ వరకు వెళ్ళలేదు. వెళ్ళుంటే ఇంకా వేరేలాగా అవుతుంది మనకి. అంటే నేవీ అంటేనే డిసిప్లైన్ కదా అక్క, అందుకని అమ్మో నాకు చాలా భయం వేసింది. అరే ఇంకేంటని చెప్పి, అరే ఏంట్రా ఇది నిజంగా. ఇప్పుడు పాజిటివ్ కామెంట్స్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కానీ పేరెంట్స్, ఫ్రెండ్స్ ఏమంటున్నారు? పర్లేదు ఇప్పుడు కొంచెం పోనీలే అమ్మా, ఇంకా ఏం చేస్తాం మరి, జరిగిపోయింది కదా అంటున్నారు ఇప్పుడు. అది స్టార్టింగ్ డే తిట్టారు, ఇంకా అలా ఇలా తిట్టలేదు. ఎందుకు వెళ్ళావు, ఎందుకు చేసావు, అది ఇది అని చెప్పి. ఇప్పుడు ఎలాంటి కమెంట్స్ వస్తున్నాయి? పర్సనల్ ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయి? ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా? ప్రపోజల్స్ రావట్లేదు అక్క, ఇంకా నేను సింగిల్ గానే ఉన్నాను అక్క. 23 years అక్క, నాకు ఇప్పటికీ రావట్లేదు, నాకు ఏ ప్రపోజల్స్ కూడా రావట్లేదు. అయ్యో ఎంత క్యూట్ గా ఉన్నాను అలాగా. వ్యాలంటైన్స్ డే ముందు రోజు అనుకున్నా, బాధపడ్డాను అనమాట. అరే ఏంట్రా ఎవ్వరు లేరు మనకు అసలు అని చెప్పి, ఎవరు ప్రపోజ్ చేయట్లేదు ఎవరు అని చెప్పి. తర్వాత ఇప్పుడు కొంచెం ఫ్యాన్ బేస్ ఓకే, బట్ రావట్లేదు, ఇంకా ప్రపోజల్స్ రావట్లేదు, చేయట్లేదు ఎవరు నాకు. ఇంకా అది సింగిల్ గా సోలోగా ఉన్నాను. మౌనిక, ఇప్పుడు ఎవరైనా ప్రపోజల్ చేస్తే యాక్సెప్ట్ చేయాలని ఉందా? ఉంది కానీ చేయట్లేదు. మంచిగా ఉంటే ఓకే, సెట్. వైజాగ్ అబ్బాయినా? వైజాగ్ లోనే ఉండాలి.
వైజాగ్ లోనే ఉండదు మరి స్కూల్ ఇక్కడే కదా. స్కూల్ ఇక్కడే కదా. ఏ చూడండి రా, లైఫ్ అంతా ఎవరైనా డాన్సర్స్ కొరియోగ్రాఫర్స్ వద్దు వద్దు అలా ఆ ఫీల్డ్ వద్దు వద్దా? వద్దు. కొంచెం నేవీ అయినా సరేనా అవునా, సెట్ అయిపోద్ది మాకు. సెట్ అయిపోద్దా? అయితే మరి ఒకసారి ఇంటర్వ్యూ నావి వాళ్ళందరికి పంపించు, మీ స్కూల్లో ఎవరైనా ఉంటే. అమ్మో అమ్మో అమ్మో, ఇంకా అయిపోద్ది నాకు. నావి వాళ్ళకి ట్యాగ్ చేద్దాం. అయితే నావి అబ్బాయిని అయితే నా అరెస్ట్ చేసుకోవడానికి రెడీ ఉన్నా. చేసుకుంటాను, పర్లేదు. కానీ నాకన్నా పొడుగ్గా ఉండాలి అక్క. తమ హైట్ ఎక్కువ కదా. కదా, అదో బాధ. ఎంత ఎంత హైట్? 5'7" అక్క. మనకన్నా హైటే. అది అదొక ప్రాబ్లం అయిపోయింది. పొడుగ్గా ఉంటే ఎవరు రావట్లేదు. అమ్మాయి పొడుగ్గా ఉంది అంటున్నారు. అంటున్నారా? అయ్యో 5'11" హైట్ 5'12" అదే 6 అలా ఉన్న వాళ్ళే ప్రపోజ్ చేయాలి. అరే చూడండి రా పాపం, చూడండి ప్లీజ్. సోలో లైఫ్ అయిపోయింది అలాగా. అలా అయిపోయింది పాపం. స్కూల్ బోర్ కొడుతుంది అలాగా. స్కూల్ ఇల్లు ఇంకంతే. ప్రోగ్రామ్స్ పిల్లలే ఉంటారు అలాగా నా చుట్టూ మార్నింగ్ నుంచి. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది లైఫ్ అంతా. ఎక్సలెంట్ మౌనిక. సో నీ ఫ్యూచర్ గోల్స్, డ్రీమ్స్ ఏమైనా? ఫ్యూచర్ గోల్స్ అక్క, డాన్స్ లో మాస్టర్స్ చెయ్యాలి. జరగట్లేదు ఇంకా, అది చేసేయాలి ఇంక ఇప్పుడు ఎలా అయినా చేయాలనుకుంటున్నాను. సీరియస్లీ హార్ట్ఫుల్లీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచిగా ఈ డాన్స్ లో మాస్టర్స్ చేయాలి. ఎంతో మంది స్టూడెంట్స్ కి ఇంకా ఒక మంచి టీచర్ గా ఒక మంచి డాన్స్ ని, కూచిపూడి ట్రెడిషనల్ డాన్స్ అంతా కూడా మంచిగా చెప్పాలి వాళ్ళకి. చెప్తున్నావు, ఇంకా మంచిగా చెప్పాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. సో మరి 2 స్టెప్స్ మరి సారీతో ఇప్పుడు ఇక్కడ కదా బయట